వెల్కమ్ టు ఛానల్ సిరీస్ స్టోరీ టైం. ఈరోజు చెప్పుకోవే కదా ప్రాణసఖి. సౌదామిని నిజ రూపం బయటపడినందా? శోభన ముహూర్తం, అవని షాక్, రిషి వైపు అనుమానం. తర్వాత ఏం జరిగిందో కథలకు వెళ్ళి చూద్దాం. కథలకు వెళ్ళి మేము తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాణసఖి 22 ఎపిసోడ్. అయ్యో అంకుల్, నేను ఆంటీ అన్నదానికి ఏమీ బాధపడటం లేదు అన్నది. అదేంటి అవని అంకుల్ అని పిలుస్తున్నావు? చక్కగా మామయ్య అత్తయ్య అని పిలువు అన్నారు ఆనంద్. అలా అనగానే అవని రిషి వైపు చూసింది. రిషి పిలువు అన్నట్లు చూశాడు. అవని ఇబ్బందిగానే అలాగే మామయ్య అన్నది. నువ్వు మామయ్య అని పిలుస్తుంటే నాకైతే సిరి పిలుస్తున్నట్లే ఉంది అవని. మీ సిరి మళ్ళీ వచ్చిందనుకోండి మామయ్య అంటూ నవ్వింది. నేను ఫోన్లో చెప్పాను కదా ఆనంద్, మన సిరిలా మాట్లాడుతుందని. మరి సౌదామినికి ఎందుకు నచ్చలేదో తెలియటం లేదు అన్నారు జానకమ్మ. అదేమి లేదులే అమ్మ, జర్నీ చేసి వచ్చాం కదా, చిరాగ్గా ఉంది, అందుకే అలా మాట్లాడి ఉంటుంది. మీరు అవేమీ పట్టించుకోకండి అని చెప్పి ఆనంద్ బయటికి వెళ్ళాడు. సౌదామిని రూమ్లోకి వెళ్ళి కోపంగా, ఈసారి కూడా నా కొడుకు పెళ్ళి నాకు నచ్చిన వాళ్ళతో జరగలేదు అని కోపంగా అనుకుంది. ఆ అనాథైన సిరి అంటే ఇష్టం లేకపోయినా అందరి ముందు చెడ్డగా ఎందుకు ఉండటం అని సిరి కోడలుగా రావటం ఇష్టమనేలా బిహేవ్ చేశాను అని సిరితో రిషి పెళ్ళి ఎలా జరిగిందో గుర్తు చేసుకుంది. జానకమ్మ రాఘవరావు గారు ఊరి నుంచి రాగానే రిషి తను సిరిని ఇష్టపడే విషయం చెప్పాడు. రిషి చెప్పగానే ఇద్దరు ఆనందపడ్డారు. కానీ ఆనంద్ సౌదామిని ఏమంటారో అని వాళ్ళేమి చెప్పకుండా రిషి ముందు ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీ చెప్పు, వాళ్ళు ఏమి అంటే అదే చెయ్యి అని అన్నారు. మీకు సిరిని నేను పెళ్లి చేసుకోవటం ఇష్టమే కదా నానమ్మ? మాకు ఇష్టం ఉన్నా ముందు మీ అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా రిషి. మమ్మీ వాళ్ళను నేను ఒప్పిస్తానుగా నానమ్మ, నేను వెళ్ళి మమ్మీ డాడీని తీసుకువస్తాను అని చెప్పి సిరి దగ్గరికి వెళ్ళి, నాన్నమ్మ వాళ్ళకి ఇష్టమే సిరి, నేను మమ్మీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి తీసుకువస్తాను అని చెప్పి ఊరు వచ్చాడు రిషి. రిషి ఇంటికి రాగానే, ఈ మధ్య ఏంటి రిషి చెప్పా పెట్టకుండా తాతయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నావు? అదేం లేదు మమ్మీ, ఊరికే అని సిరి విషయం ఎలా చెప్పాలో తెలియక తన రూములోకి వెళ్ళాడు. రిషిని చూసి సౌదామినికి ఎక్కడో అనుమానం వచ్చి రిషి రూమ్లోకి వెళ్ళి, రిషి నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది. నేను అమెరికా వెళ్ళటం లేదు మమ్మీ, ఇక్కడే చదువుకుంటాను. అదేంటి రిషి, నువ్వు అమెరికా వెళ్తావని మీ డాడీ నేను అన్నీ ఏర్పాట్లు చేస్తుంటే నేనేమి వెళ్తానని చెప్పలేదు కదా మమ్మీ? నువ్వు చెప్పలేదు కానీ వెళ్ళటానికి అన్నీ ఫినిష్ చేశాను కదా, వీసా కూడా వచ్చింది, మరి ఎందుకు వెళ్ళను అంటున్నావు? నాకు ఇక్కడే చదవాలని ఉంది మమ్మీ, ఇక్కడ మంచి కాలేజీలో చదువుతాను అని అన్నాడు రిషి. సౌదామిని కోపం వచ్చింది, కానీ బయటికి తెలియనివ్వకుండా, రిషి నువ్వు అమెరికాలో చదివి వస్తే మంచి మన బిజినెస్ని డెవలప్ చేయడానికి బాగుంటుంది కదా, మీ డాడీ కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళను అంటే మీ డాడీకి ఎలా ఉంటుంది ఆలోచించు రిషి. నిన్ను బలవంతంగా వెళ్ళమని మీ డాడీ ఏమీ చెప్పరు, కానీ మనసులో వెళ్తే బాగుంటుంది అని అనుకుంటారు చెప్పి వెళ్ళింది సౌదామిని. రిషి ఆలోచిస్తూ, స్టడీ అయిన తర్వాత మమ్మీ వాళ్ళకి సిరిని ప్రేమించిన విషయం చెప్తే బాగుంటుందేమో, డాడీ ఆశపడినట్లు యుఎస్ వెళ్ళి చదివి వస్తే ఇద్దరు ఆనందపడతారు కదా అని అనుకొని సిరికి కాల్ చేశాడు రిషి. సిరి ఏమి జరిగిందో అని టెన్షన్ పడుతూ ఉంటే రిషి కాల్ చేశాడు. రిషి కాల్ చూసి వెంటనే ఆన్ చేసి, రిషి ఆంటీ వాళ్ళు ఏమన్నారు అని అడిగింది. మమ్మీ వాళ్ళకి ఇంకా నేనేమీ చెప్పలేదు సిరి అన్నాడు రిషి. అవునా, నాకైతే నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఏమైందా అని ఎంత భయపడుతూ ఉన్నాను. ఇప్పుడే చెప్పొద్దులే రిషి, తర్వాత చెప్దా. నేను అదే అనుకున్నాను, నీకు కాల్ చేశాను సిరి. డాడీకి నేను అమెరికా వెళ్ళాలని ఉంది అని మమ్మీ చెప్పారు, దాని గురించే ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించేదేముంది రిషి, అంకుల్ ఆశపడినట్లు వెళ్ళిరా,
నేను నీకోసం ఎదురు చూస్తాను అని చెప్పింది సిరి. అది కాదు సిరి, నేను వెళ్తే 2 సంవత్సరాల వరకు రాను. నిన్ను చూడకుండా ఎలా ఉండాలో చెప్పు. రిషి, నాకు నిన్ను చూడకుండా ఉండటం కష్టమే కానీ అంకుల్, ఆంటీ నువ్వు అమెరికాలో చదవాలని అనుకుంటున్నారు కదా. మనం ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం కదా అని వాళ్ళ కోరికను కాదు అంటావా? నువ్వే ఆలోచించు. ఇప్పుడు బాధగా ఉన్నా రేపు నువ్వు వచ్చిన తర్వాత, మన గురించి చెప్పిన తర్వాత, మన పెళ్ళికి అంకుల్ వాళ్ళు ఒప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది రిషి. నువ్వు చెప్తుంది బానే ఉంది సిరి, కానీ 2 సంవత్సరాలు ఎలా గడుస్తాయి అని బాధగా అన్నాడు రిషి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు దొరుకుతారు. అప్పుడు ఈ సిరి నీకు గుర్తుకు రాదులే. సిరి, అలా అనుకు. నా మనసులో నువ్వు తప్ప ఎవరూ ఉండరు. ఈ మాట 2 సంవత్సరాలు తర్వాత వచ్చి చెప్పు చూద్దాం. 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల తర్వాత వచ్చినా నా మనసంతా నువ్వే ఉన్నావనే చెప్తాను. రిషి మాటలకు సిరికి చాలా ఆనందమేసింది. సరే రిషి, ఆంటీకి అమెరికా వెళ్తానని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేసి అప్పటిదాకా బాధను బిగబట్టిన సిరి ఏడుస్తూ, నిన్ను చూడకుండా క్షణమైనా ఉండలేను. అలాంటిది 2 సంవత్సరాలంటే ఏడుపు ఆగటం లేదు రిషి. నీ ముందు బాధపడితే నువ్వు వెళ్ళను, ఇక్కడే ఉంటావు. అప్పుడు నా మూలంగానే నువ్వు అమెరికా వెళ్ళలేదని ఆంటీ అంకుల్ అనుకునే అవకాశం ఉంది. అందుకే నిన్ను చూడకుండా ఉండటం ఎంత కష్టమైనా 2 సంవత్సరాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకుంది. రిషి సిరితో ఫోన్లో మాట్లాడటం సౌదామిని విని, నాకు తెలుసు రిషి, నువ్వు మాకు చెప్పకుండా ఊరు వెళ్తున్నప్పుడే నువ్వు ఆ అనాథ కోసం వెళ్తున్నావు అనుకున్నా. నువ్వు ఇక్కడ ఉంటే నీ ప్రేమ సంగతి మాకు చెప్పి మమ్మల్ని ఒప్పిస్తావు. 2 సంవత్సరాలు ఇక్కడ లేకుండా చేస్తే నువ్వు వచ్చేలోపు ఆ సిరికి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. నీకు కోటీశ్వర్ల ఇంటి అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను అని అనుకుంది సౌదామిని. ఆనంద్ ఇంటికి వచ్చిన తర్వాత రిషి తను అమెరికా వెళ్లే విషయం చెప్పాడు. ఆనంద్ వెంటనే ఇప్పుడు అంత దూరం అనబోతుంటే సౌదామిని అడ్డుకొని, రిషి వెళ్తానంటున్నాడు కదండి, ఇంకేంటి అన్నది. రిషికి ఇష్టమై వెళ్తున్నాడు అనుకొని, సరే రిషి నీ ఇష్టం, ఎందుకు వద్దు అనటం అని ఆనంద్ సైలెంట్ అయ్యాడు. అలా సౌదామిని రిషిని అమెరికా వెళ్ళేలా చేసింది. సౌదామిని రూమ్లో ఏం చేస్తున్నావు అంటూ ఆనంద్ లోపలికి వచ్చాడు. ఏమి లేదండి, మన సిరి గురించి ఆలోచిస్తున్నాను. సిరి అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు సౌదామిని, కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు సిరిని మనకు దూరం చేశాడు. మన బాధను చూడలేక అవనిని మన ఇంటి కోడలుగా పంపించాడు అని అన్నాడు ఆనంద్. అవని పేరు చెప్పగానే సౌదామినికి కోపం వచ్చింది. సిరి ప్లేస్లో తను అని చెప్పకండి అన్నది. నీకేమైంది సౌదామిని, అవని మంచి అమ్మాయినే కదా, నీకెందుకు నచ్చలేదు? ఏమో అండి, తనని మీరందరూ సిరిలా ఉంది అంటే నచ్చటం లేదు. సిరిలా ఉంది అంటే సిరి పోలికలతో ఉంది అని కాదు సౌదామిని, సిరిలా మంచి అమ్మాయి అంటున్నాం. అయినా సిరి పోయిన తర్వాత నువ్వు ఎలా అయిపోయావు నేను చూశాను కదా. మా అందరికన్నా నువ్వే ఎక్కువ బాధపడ్డావు. అది చచ్చింది అని తెలియగానే ఎంత సంతోషపడ్డానో మీకు తెలుసు. మీకేం తెలుసు, మళ్ళీ మన రిషికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకుంటే ఇది దాపురించింది. దీన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక చేస్తుంటే మధ్యలో మీరు వచ్చి మీ సోది చెప్తున్నారు. ఏంటి సౌదామిని, మళ్ళీ సిరి ఆలోచనలకు వెళ్ళావా? నీకన్నా రిషి నయం కదా, సిరి జ్ఞాపకాల నుంచి కొంచెం కొంచెం బయటపడుతున్నాడు. నువ్వు కూడా సిరి గురించి ఆలోచించడం మానేసి మన ఇంటి కోడలుగా వచ్చిన అవనికి చేయవలసిన కార్యక్రమాలు చూడు అని చెప్పి వెళ్ళాడు ఆనంద్. దాని గురించి నేనెందుకు ఆలోచిస్తానంటే నీ పిచ్చి కాకపోతే, అది చచ్చిందని తెగ సంబరపడిపోతే అని అనుకొని, ఇప్పుడు ఈమె గారికి నేనేమి చేయాలంట అనుకొని బయటకు వచ్చింది. జానకమ్మ రాఘవరావు గారు రిషి అవనీలతో, మీరు 2 రోజులే కదా మా ఇంట్లో ఉండేది, మీ పెళ్ళి ఎటు మేము చూడలేకపోయాం. అందుకే ఈరోజు ఊళ్ళో ఉన్న మన చుట్టాల వరకు పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాం రిషి, నువ్వేమంటావు? రిషి కంగారు పడుతూ, ఇప్పుడు ఎందుకు తాతయ్య, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు. మా ముచ్చట కాదనుక రిషి అన్నారు జానకమ్మ. కోడలు చనిపోయి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే పెళ్లి చేసుకున్నారేంటి అని ఊళ్ళో అందరు చెవులు కొరుక్కుంటారేమో. అత్తయ్య, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే అన్నది. ఎవరేమనుకుంటారు సౌదామిని, మన రిషి వయసు అయిపోయినా వాడా ఏంటి, సిరి మనల్ని వదిలి వెళ్ళటం బాధాకరమైన విషయమే. కానీ రిషి అదే తలుచుకొని బాధపడకుండా చూసుకోవటానికి అవని రిషి జీవితంలోకి వచ్చింది.
రిషికి పెళ్ళయిందని తెలిస్తే ఆనందపడేవాళ్ళే, కానీ హేళన చేసేవాళ్ళు ఈ ఊర్లో ఎవరూ లేరు సౌదామిని. అదీ కాక రిషి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ ఇంకా దూరంగానే ఉంటున్నారు కదా. వాళ్ళని ఒకటి చేయటానికి మంచి ముహూర్తం ఎప్పుడా అని పంతులు గారిని అడిగితే ఈరోజు రాత్రికి ఉందని చెప్పారు. అన్నీ కలిసి వస్తాయి కదా. ఏమంటావు ఆనంద్? మీరేం చేసినా రిషి సంతోషంగా ఉండాలనే కదమ్మా. అలాగే చేయండి. అది కాదండి సౌదామిని, అమ్మవాళ్ళు ఆనందాన్ని ఎందుకు కాదనాలి? రిషికి పెళ్ళైనట్లు అందరికీ తెలియాలి కదా. అంతా వింటున్న అవని షాక్ అయ్యి, ఒకటి చేయటానికి ముహూర్తం అంటే ఫస్ట్ నైట్గా అని రిషి వైపు చూసింది అవని. రిషి మొహంలో ఎలాంటి టెన్షన్ కనిపించలేదు. ఈయనేంటి ఎలాంటి టెన్షన్ లేకుండా అలా ఉన్నారు? ఓసే పిచ్చి అవని, శోభనం అంటే ఎవరైనా గంతులు వేస్తారు కానీ ఎందుకు కంగారు పడతారు నీ పిచ్చి కాకపోతే? అంటే రిషి గారికి శోభనం ఇష్టమేనా అని అనుకుంది. నీలాంటి అందమైన జున్ను మొక్కని ఎవరైనా కొరుక్కొని తినాలని చూస్తారు కానీ వదులుకుంటారా అని మనసు చెప్పింది. అవని రిషి వైపు కోపంగా చూస్తూ, పైకి మాత్రం నా మీద సిరిని చంపాననే కోపం, లోపలేమో నన్ను అనుభవించాలని ఆశ. చీ, ఈ మగవాళ్ళందరూ అంతే అని అనుకుంది. అవని తన వైపు మొహం చిట్లించుకొని చూడటం చూసి, ఏమైంది ఇది అలా చూస్తున్నావు అని నెమ్మదిగా అడిగాడు. ఏమైందా? నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని అస్సలు అనుకోలేదు. నా మనసులో ఎలాంటి ఆలోచన ఉంది అని అడిగాడు. అమ్మ అవని అని జానకమ్మ పిలవగానే, ఏంటమ్మమ్మ అని చాలా సౌమ్యంగా అడిగింది. అందరితో అంత సౌమ్యంగా ఉంటుంది, నా దగ్గరేంటి రాక్షసులా బిహేవ్ చేస్తుంది? మీ నాన్న పిన్ని నెంబర్ ఉంటే ఇవ్వమ్మా, వాళ్ళని కూడా పిలుద్దాం అన్నారు జానకమ్మ. జానకమ్మ అలా అడగగానే, ఏంటి అమ్మా నాన్నను కూడా పిలుస్తారా? ఎందుకమ్మమ్మ, వద్దులే అన్నది. మీ పిన్ని ఎంత దుర్మార్గురాలైనా చెప్పటం మా పద్ధతి కదా. రిషి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి నాకు ఇవ్వు అన్నారు జానకమ్మ. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.